ఈ వీడియోలో మనం 5th క్లాస్ 5వ తరగతికి సంబంధించిన హిందీ నేర్చుకుందాము. ఈ సంవత్సరము అనగా 2026-27 అకాడమిక్ ఇయర్కు గాను 5వ తరగతిలో హిందీ సబ్జెక్టుని ప్రవేశపెట్టడం జరిగింది. మరి 5th క్లాస్లో ఇచ్చిన హిందీ సబ్జెక్ట్కి అంకుర్ అనే పేరు ఇవ్వడం జరిగింది. అంకుర్ అంకుర్ అంటే మొలకెత్తటం. మరి 5th క్లాస్లోనే కదా హిందీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కదా, అందుకే అంకుర్ అనే పేరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ పిక్చర్ని గమనించండి. స్టార్టింగ్ పేజ్ ఇది. 5th క్లాస్ అంకుర్ హిందీ. ఇక్కడ చూడండి, హిందీ అని రాశారు, హిందీ అని హిందీలో రాశారు, హిందీ అని తెలుగులో రాశారు. ఇక్కడ హిందీ అక్షరాలు ఇవ్వడం జరిగింది. కొన్ని అక్షరాలు ఇచ్చారు. ఇక్కడ ఏమేమి ఇచ్చారు ఇక్కడ చూడండి. కొన్ని అక్షరాలు, ఇంకా మీకు ఇవన్నీ తెలియవు కదా, మనం నేర్చుకుంటున్నాం, ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఇవన్నీ. మరి ఈ పిక్చర్లో ఏమేమి బొమ్మలు ఉన్నాయో ఒకసారి గమనించండి. ఇక్కడ చెట్ల బొమ్మలు, చెట్లకి మొక్కలకి పూలు, అట్లాగే ఇక్కడ పాండా బొమ్మలు. మీకు పిల్లలు కదా, మీకు బాగా ఇష్టమని ఇక్కడ పాండా బొమ్మలు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, హిందీ నేర్చుకుందాం రండి రండి అని పిలుస్తూ ఉన్నట్లుగా మనకి ఈ పిక్చర్లో కనపడుతున్నాయి. అట్లాగే బటర్ఫ్లైస్, రంగురంగుల బటర్ఫ్లైస్ మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. మరలా చూడండి అమ్మా, ఈ పిక్చర్ అంతా చక్కగా అంకుర్, అట్లాగే హిందీ అక్షరాలు, పాండా పిక్చర్స్ ఇచ్చారు, బటర్ఫ్లైస్, ఫ్లవర్స్ అన్నీ ఇచ్చారు. తర్వాత పేజీలో అట్లాగే ఇంకొకసారి చూడండి. ఈ పేజీలోనే ఇక్కడ మార్జిన్స్లో మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఫ్రూట్స్, అట్లాగే యానిమల్స్, ఇంకా ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ ఉడత బొమ్మ ఇచ్చారు, పిచ్చుక బొమ్మ ఇచ్చారు, బటర్ఫ్లై, అట్లా మార్జిన్లో కూడా కలర్ఫుల్ పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. సెకండ్ పేజీ చూద్దాం. చూడండి, సెకండ్ పేజీలో కూడా మనకి ఇక్కడ సైడ్స్ అంటే మార్జిన్లో హిందీ అక్షరాలు ఇచ్చారు, ఫ్లవర్స్ ఇచ్చారు, బొమ్మలు, రంగురంగుల బొమ్మలు ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ వర్ణమాల, పలకండమ్మ నాతోటి, వర్ణమాల. వర్ణమాల అంటే హిందీ అక్షరాలన్నీ ఒక చోట రాసి దాన్ని వర్ణమాల అంటే ఆల్ఫాబెట్. మనం తెలుగులో ఏ విధంగా అయితే వర్ణమాల అక్షరాలన్నీ ఉంటాయో అదేవిధంగా హిందీలో కూడా అక్షరాలన్నీ కలిపి వర్ణమాల అని అంటారు. ఆ వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలన్నీ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ప్యారే బచ్చో ఏ హై హిందీ అక్షర్. ప్రియమైన పిల్లలారా, ఇవే హిందీ అక్షరాలు. మళ్ళీ చూడండి, ప్యారే బచ్చో ఏ హై హిందీ అక్షర్. ఇక్కడ ఈ పిక్చర్ మొత్తము మనం గమనించినట్లయితే చూడమ్మా, హిందీ అక్షరాలు ఇచ్చారు. ఆ అక్షరంతో మొదలయ్యే ఒక పదాన్ని కింద రాశారు. ఆ పదం ఏంటి, ఆ పదానికి సంబంధించిన పిక్చర్ కూడా ఇక్కడ ఇచ్చారు. మరి ఈ అక్షరాలు చదువుదాము, నాతో పాటు చదవండి. ఆ ఆ ఆ ఆ ఈ ఈ ఈ ఈ ఉ ఉ ఊ ఊ ఏ ఏ ఐ ఐ ఓ ఓ. ఇక్కడ మధ్యలో రూ అక్షరం ఉన్నదమ్మా, చూడండి, రూ రూ. ఊ తర్వాత వస్తుంది రు, తర్వాత ఏ వస్తుంది, తర్వాత ఓ తర్వాత చూడండి ఔ ఔ అమ్ అమ్ అహా అహా. చూడండి, ఇక్కడ ఆ అనే అక్షరం కింద అనార్ అని రాశారు. అంటే ఆ అనే అక్షరంతో మొదలయ్యే పదం అనార్. అనార్ అంటే దానిమ్మకాయ. చూడండి, ఇక్కడ పిక్చర్ ఇచ్చారు చూడండి అమ్మా. నెక్స్ట్ అట్లాగే ఈ అక్షరాన్ని సపోర్ట్ చేస్తున్నట్లుగా, ఈ అక్షరాన్ని మనకి నేర్పిస్తున్నట్లుగా ఇక్కడ ఎలిఫెంట్ బొమ్మ ఇచ్చారు. అంటే ఎలిఫెంట్ బొమ్మ ఈ అక్షరం దగ్గర పెట్టారు. కానీ అనార్ అనే పదానికి ఇక్కడ దానిమ్మకాయ, పొమగ్రనేట్ అనే బొమ్మ అనార్కి సంబంధించింది. కానీ ఇక్కడ మనకి ఈ ఏనుగు బొమ్మ మనకి ఈ అక్షరం నేర్పిస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లాగే పైన చూడమ్మా, బెలూన్స్ ఎగరవేస్తున్నట్లుగా పిల్లలు చూడండి. అట్లాగే స్టార్స్ బొమ్మలు, రకరకాల బొమ్మలన్నీ ఇచ్చారు. నెక్స్ట్ అక్షరం చూద్దాము. ఆ అనే అక్షరం కింద ఆమ్ అని రాశారు. ఆమ్ అంటే మామిడికాయ.
చూడండమ్మా, మామిడికాయ. ఆమ్ అంటే మామిడికాయ, రెండో అక్షరం, రెండో ఆ ఇది. ఈ అక్షరం మనకి ఎవరు నేర్పిస్తున్నారు? చూడండి, పక్షి, పక్షి బొమ్మ. పక్షి మనకి అక్షరం చెప్తుంది అది. తర్వాత ఈ, చూడండి ఈ, చూడండి ఈ, ఈ అంటే ఇక్కడ చూడండి ఇమలి, చింతకాయ. ఈ ఇమలి, ఇమలి. అర్థమైందమ్మా? ఈ అక్షరాన్ని ఏమంటారు? ఈ, ఇమలి. పలకండి, నాతో పట్టుకోండి, మీరు కూడా పలకండి. ఈ, ఇమలి. మరి ఇమలిని మనకి ఈ అనే అక్షరాన్ని ఎవరు నేర్పుతున్నారు? ఉడత. ఉడత బొమ్మ నేర్పుతుంది, ఉడత నేర్పిస్తుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ, పలకండి అమ్మా. ఈ, చూడండి ఎలా రాయాలో. ఈక్, ఈక్ అంటే చెరుకు గడ. ఇది బటర్ఫ్లై, పైన బటర్ఫ్లై నేర్పిస్తున్నట్లుగా ఉన్నది. ఇక్కడ చూడండి ఊ, ఊ అంటే ఉపహార్ అనే బొమ్మ ఇచ్చారు. ఉపహార్ అంటే కానుకలు. ఇక్కడ గుడ్ల గూబ కదమ్మా, అవులు. ఈ బొమ్మ ఇచ్చారు మనకి. ఇక్కడ ఏ విధంగా అయితే ఏనుగు బొమ్మ, పక్షి బొమ్మ, ఉడత బొమ్మ, బటర్ఫ్లై, అట్లాగే ఉల్లు బొమ్మ, ఇక్కడ గుడ్లగూబ బొమ్మ కూడా ఇచ్చారు. ఇక్కడ ఊకి సంబంధించి పదం ఏమి ఇచ్చారమ్మా? ఉపహార్. పలకండి అమ్మా, ఉపహార్. నెక్స్ట్ ఊ, ఊ అనే బొమ్మ కింద ఏమి ఇచ్చారమ్మా? ఊంట్ ఇచ్చారు. ఊంట్, ఊంట్ అంటే క్యామెల్, క్యామెల్ అంటే ఒంటె. ఊ అక్షరం మీద స్టార్ట్ అయ్యే పదం ఊంట్. నెక్స్ట్ రు, రు అంటే ఋషి. చూడండి ఋషి బొమ్మ ఇచ్చారు. ఋషి, రు, ఋషి. తర్వాత ఏ, ఎడి. చూడండి కాలు కింద మడమ ఇట్లా ఉంటుంది చూడండి ఈ ప్లేస్, ఎడి. నెక్స్ట్ ఐ, ఐనక్, ఐనక్ కళ్ళజోడు. ఓ, ఓ, ఓక్లీ, ఓక్లీ అంటే చూడండి రోలు, ఓకలి. నెక్స్ట్ ఔ, ఔ అంటే ఇక్కడ ఔరత్, స్త్రీ బొమ్మ ఇచ్చారండి, ఉమెన్. తర్వాత అమ్, ఆకి, అమ్కి మాత్ర. చూడండి ఆ ఇదే అక్షరం రాసి పైన చుక్క పెట్టారు. దీన్ని అమ్ అని పలుకుతారు. ఏమని పలుకుతారమ్మా? అమ్. అంగూర్, ఇక్కడ ఏమి ఇచ్చారు పదము? అమ్కి సంబంధించింది అంగూర్. అంగూర్ అంటే ద్రాక్ష. చూడండి ద్రాక్ష బొమ్మ ఇచ్చారు. తర్వాత అహా, అమ్, అహా. చూడండి ఆ రాసి పక్కన రెండు చుక్కలు పెట్టాలి. ఇక్కడ దీనికి సంబంధించి ఏమి పదం అయితే ఇవ్వలేదు. మరలా ఒక్కసారి నేను చదువుతానమ్మా, ఒకసారి నాతో పాటు చదవండి. ఆ, 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 ఈ, 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 ఉ, ఉ, ఊ, ఊ, ఏ, ఏ. ఇక్కడ ఊ తర్వాత రు, రు, ఏ, ఏ, ఐ, ఐ, ఓ, ఓ, ఔ, ఔ, అమ్, అమ్, అహా, అహా. ఈ పదాలు కూడా ఒకసారి చదువుదాము. అనార్, అనార్. ఆమ్, ఆమ్. ఇమలి, ఇమలి. ఈక్, ఈక్. ఉపహార్, ఉపహార్. ఊంట్, ఊంట్. ఎడి, ఎడి. ఐనక్, ఐనక్. ఓఖలి, ఓఖలి. ఔరత్. ఇక్కడ ఔషధ్ అని రాశారు. ఔషధ్ అంటే ఇక్కడ మెడిసిన్, మందు, ఔషధం అంటాం కదా, ఔషధ్ అని ఇచ్చారు. అయితే ఇక్కడ ఔరత్ బొమ్మ కూడా ఇచ్చారు, అవుతూనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అంగూర్, అంగూర్. మరి ఇదే పేజీలో కింద చూడండి, మనకు ఇప్పుడు నేర్చుకున్నాం కదా, మనం పలికాం కదా, ఈ అక్షరాలన్నీ పలికాం కదా. మరి ఆ అక్షరాల యొక్క తెలుగు కూడా పక్కన ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఆ, తెలుగు అక్షరం ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అమ్, అహ. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. ఏంటా డౌటు? ఇక్కడ తెలుగులో ఏ ఒక్కటే కనపడుతుంది, రెండో ఏ ఏది ఎక్కడున్నది అంటే హిందీలో
మనకి ఒక్క ఏనే ఉంటుంది. తెలుగులో ఏలు 2 ఉంటాయి. ఆ రెండిటికి కలిపి హిందీలో ఒకే అక్షరం ఏ ఉంటుంది. అర్థమైందమ్మా? అదేవిధంగా తెలుగులో ఓ ఓ ఉంటాయి. చూడండి ఇక్కడ ఓ ఓ, కానీ హిందీలో రెండిటికి కలిపి ఒకే అక్షరం ఓ ఉంటుంది. అర్థమైందమ్మా? నెక్స్ట్ పేజీ చూడండి. చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి. ఇప్పుడు మనం ఏ అక్షరాలైతే పలికామో ఆ అక్షరాలు ఎలా రాయాలో ఇక్కడ చుక్కలు ఇచ్చారు. అక్షరం ఇచ్చారు, ఇక్కడ పక్కన చుక్క ఇచ్చారు. ఈ చుక్కల్ని కలుపుతూ మనం అక్షరం రాద్దాము. చూడండి ఎలా రాయాలో నేను రాస్తున్నాను. నేను ఎలా రాస్తున్నానో గమనించి అలాగే రాయండి. ఆ. నెక్స్ట్ అక్షరం ఆ. నెక్స్ట్ ఈ. తర్వాత ఈ. నెక్స్ట్ ఊ. ఊ. రు. ఏ. ఐ. ఓ. ఔ. అమ్. ఆహా. ఈ విధంగా మీరు కూడా అందరూ రాయండమ్మా, చుక్కల్ని కలిపి రాయండి. నెక్స్ట్ పలకండి అని ఇచ్చారు. పలకండి అంటే వీటిని మనం ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మల కింద కొన్ని హిందీ పదాలు ఇచ్చారు. ఆ పదాన్ని ఎలా పలకాలో కూడా తెలుగులో ఇచ్చారు. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ తెలుగులో కనపడుతున్నదా? ఇక్కడ హిందీ పదం చూడండి, అనార్. ఇదే పదాన్ని తెలుగులో రాశారు. అంటే బొమ్మ ఇచ్చారు, బొమ్మని హిందీలో ఏమంటారో రాసి దాన్ని ఎలా పలకాలో కూడా తెలుగులో ఇచ్చారు. అనార్, అనార్. ఆమ్, ఆమ్. ఇమలి, ఇమలి. ఉల్లు, ఉల్లు. ఋషి, ఋషి. ఐనక్, ఐనక్. ఓఖలి, ఓఖలి. ఔషధ్, ఔషధ్. అంగూర్, అంగూర్. మనకి ఫస్ట్ పేజ్లో ఇచ్చిన బొమ్మలే ఇక్కడ అన్నీ రిపీట్ అయినాయి. ఆ అక్షరాలకు సంబంధించిన పదాలే కదా, కాబట్టి అవే ఇక్కడ రిపీట్ అయినవి. మరి ఇక్కడ ఆ నుంచి అహ వరకు నేర్చుకున్నాము. ఈ అక్షరాలని తెలుగులో అచ్చులు అంటారు. అదే హిందీలో అయితే ఈ ఆ ఆ ఈ అమ్ అహా వరకు ఉన్నటువంటి అక్షరాలని స్వర్ అని అంటారు. ఏమంటారమ్మా? స్వర్ అంటే అచ్చులు. మరి అచ్చుల తర్వాత తెలుగులో హల్లులు ఉంటాయి కదా, అవే హల్లులు ఇక్కడ హిందీలో ఇవ్వడం జరిగింది. వీటిని వ్యంజన్ అని అంటారు. ఏమంటారమ్మా? వ్యంజన్. చూడండి అక్షరాలు చదువుతూ ఉంటాను. క, క, ఖ, ఖ, గ, గ, ఘ, ఘ. ఇణ్యా, ఇణ్యా. చ, చ, ఛ, ఛ. జ, జ, ఝ, ఝ. ఇణి, ఇణి. ట, ట, ఠ, ఠ. డ, డ, ఢ, ఢ. న, న. అక్షరాలు పలికేటప్పుడు జాగ్రత్తగా గమనించండి అమ్మా, బాగా పలకండి మీరు కూడా. క, ఖ ఒత్తి పలకాలి, రెండో అక్షరాన్ని ఒత్తి పలకాలి. క, ఖ, గ, ఘ, ఇణ్య. చ, ఛ, జ, ఝ, ఇణి. ట, ఠ, డ, ఢ, న. మరి వాటికి సంబంధించిన పిక్చర్ వర్డ్స్ ఇచ్చారు. అంటే ఆ బొమ్మ ఇచ్చారు, ఒక పదం ఇచ్చారు, ఆ అక్షరంతో మొదలయ్యే ఒక పదము, దానికి సంబంధించిన పిక్చర్ ఇచ్చారు. కాకి సంబంధించి కబూతర్. పలకండమ్మా, కబూతర్. ఇక్కడ బొమ్మ కనపడుతుందిలే మీకు, దాని యొక్క మీనింగ్ అర్థమైపోయింది. కబూతర్ అంటే ఏంటి? పావురము. తర్వాత ఖరగోష్, ఖరగోష్.
ర్యాబిట్. గమలా, గమలా ఫ్లవర్ వాజ్. ఘర్, ఘర్ ఇల్లు. తర్వాత ఇక్కడ చూడండి ఇన్యా, ఇన్యా అనేది సౌండ్, అట్లా అట్లా సౌండ్. ఈ అక్షరంతో పదాలు ఉండవు కదా, అందుకని ఇక్కడ ఏమీ లేదు. చమ్మచ్, చమ్మచ్ స్పూన్. ఛతరి, ఛతరి గొడుగు. జగ్, జగ్ చూడండి అమ్మా, జగ్ బొమ్మ ఇచ్చారు. జెండా, జెండా చూడండి ఫ్లాగ్. తర్వాత ఇణి. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి అమ్మా, టమాటర్. టమాటర్ అంటే తెలుస్తుంది కదా ఇక్కడ మీకు, టమాటా. తర్వాత ఠఠేరా, ఠఠేరా ఇక్కడ ఇత్తడి పాత్రలు. ఠఠేరా అంటే చూడండి. నెక్స్ట్ డమరు, డమరు, డమరు. ఢక్కన్, ఢక్కన్ మూత. నా, నా. నెక్స్ట్ ఇప్పుడు మనం పలికిన అక్షరాలను ఇక్కడ తెలుగు తెలుగు అటాచ్ చేసి రాశారు. క, ఖ, గ, ఘ, ఇణ్య, చ, ఛ, జ, ఝ, ఇణి, ట, ఠ, డ, ఢ, న. తర్వాత పేజీ చూడండి అమ్మా, చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి. మనం ఇందాక స్వర్ అచ్చులు రాసాం కదా ఆలు, అలాగే ఇక్కడ ఈ అక్షరాలు కూడా కలుపుతూ, చుక్కలు కలుపుతూ మనం రాయాలి. నేను రాస్తూ ఉంటాను, జాగ్రత్తగా గమనించి మీరు కూడా రాయండి అమ్మా. మొదటి అక్షరము కా, తర్వాత ఖ, గా, ఘ, ఇణ్యా. నేను ఎప్పుడు ఏ అక్షరం చదివినా మీరు కూడా ఆ అక్షరాన్ని చదవండి. మనము రాసేటప్పుడు అక్షరాన్ని చదవాలి, అప్పుడైతేనే మనము అక్షరాలని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ అక్షరం రాస్తున్నాను చూడండి అమ్మా, ఛ అనండి అమ్మా, రాస్తూ అనండి అక్షరాన్ని ఛ. నెక్స్ట్ ఛ, జ, ఝ, ఇణి, ట, ఠ, డ, ఢ, న. నెక్స్ట్ పలకండి, నేను చెప్తూ ఉంటాను, నాతో పాటు పలకండి. కమల్, కమల్. ఖరగోష్, ఖరగోష్. గమలా, గమలా. घड़ी, घड़ी. चरखा, चरखा. छतरी, छतरी. जहाज, जहाज. झंडा, झंडा. टमाटर, टमाटर. ठठेरा చూడండి, ఇక్కడ టటేరా బొమ్మ కరెక్ట్గా ఇచ్చారు. కంచు, రాగి, ఇత్తడు వస్తువులు తయారు చేసేవాడు టటేరా అంటారు. నెక్స్ట్ డమరు, డమరు చూడమ్మా, డమరు బొమ్మ ఇచ్చారు. ఢోల్, ఢోల్ చూడండి, రెండింటికి తేడా చూడండి, ఇది డమరు, ఇది ఢోల్. మీనింగ్ చూడండి. కమల్, కమల్ అంటే ఇక్కడ కమలాలు, కమలం పుష్పం. ఖరగోష్ అంటే ర్యాబిట్. గమలా ఫ్లవర్ వాజ్. గడి గడియారము. చెరక, చెరక చూడండి ఇక్కడ రాట్నం. ఛతరి గొడుగు. జహాజ్ ఓడ. జెండా ఫ్లాగ్, జెండా. టమాటర్ టమాటా. టటేరా ఇత్తడి రాగి వస్తువులు తయారు చేసేవాడు. డమరు, డమరు. ఢోల్, డోలు. మనం ఇంతకుముందు ఎక్కడి వరకు నేర్చుకున్నామమ్మా, టాటా అన్న వరకు నేర్చుకున్నాం. తర్వాత అక్షరాలు ఇక్కడ వస్తున్నాయి చూడండి. తా పలకండి, నాతో పాటు పలకండి. ఎంత పలికితే అంత బాగా వస్తుంది. హిందీ ప్రొనౌన్సియేషన్ బాగా రావాలంటే మనం ఓరల్గా పైకి పెద్దగా చదవాలి. తా, తా, థ, థ. దా, దా. ధ, ధ. నా, నా. పా, పా. ఫా, ఫా. బా, బా. భ, భ.
మా మా, యా యా, రా రా, లా లా, వా వా, సే సే, షా షా, సా సా, హ హ, క్ష క్ష, త్ర త్ర, జ్ఞ జ్ఞ, స్ర స్ర. చూడండి ఇక్కడ అన్ని అక్షరాలు వచ్చినాయి చూడండి అమ్మ. రంగురంగుల బొమ్మలు ఇచ్చారు. అక్షరాలన్నీ కూడా కలర్స్ తోటి రాశారు. మరి వాటికి సంబంధించిన పిక్చర్ వర్డ్స్ చదువుదాం. తర్బూజ్ తర్బూజ్, చూడండి పుచ్చకాయ. థర్మస్ థర్మస్ అంటే ఫ్లాస్క్. తర్వాత దవాత్ దవాత్, ఇంక్. ధనుష్ ధనుష్, బాణం. చూడండి ధనుష్ అంటే ఏంటమ్మా బాణం. నల్ నల్, ట్యాప్. చూడండి మంచినీళ్ళ పంపు. పతంగ్ పతంగ్, పతంగ్ అంటే మీకు ఇష్టమైంది కదా, ఏంటిది గాలిపటం. ఫల్ ఫల్, ఫ్రూట్. బతక్ బతక్, చూడండి బతక్ అంటే డక్, బాతు. భాలు భాలు, ఎలుగుబంటి. మచిలీ మచిలీ, ఏంటమ్మా మచిలీ అంటే చేప. యజ్ఞ యజ్ఞ, చూడండి యజ్ఞం పంపించారు ఇక్కడ. రథ్ రథ్, రథం పంపించారు. లట్టు లట్టు అంటే ఏంటి, లట్టు అంటే ఏంటి బొంగరం. వక్ వక్, చూడండి కొంగ. షల్జం షల్జం, చూడండి ఇక్కడ దుంప దుంప బొమ్మ షల్జం ఇది. తర్వాత షట్కోణ్ షట్కోణ్, చూడండి షడ్భుజి అంటాం కదా మనం, మీకు లెక్కల్లో వస్తుంది కదా. షట్కోణ్ పలకండి, షట్కోణ్. చూడమ్మా సపేరా అంటే సాంపు, సాంపు సపేరా. ఇక్కడ స్నేక్ అనమాట, పలకండి సపేరా సపేరా. హల్ హల్, నాగలి. అరక అరక అంటారు కదా, దున్నేది. తర్వాత క్షత్రియ క్షత్రియ, చూడండి క్షత్రియ బొమ్మ ఇచ్చారు. త్రిశూల్ త్రిశూల్, జ్ఞాని జ్ఞాని. అంటే జ్ఞాని అంటే ఎవరు, బాగా తెలివితేటలు ఉన్నవాళ్ళని జ్ఞాని, జ్ఞానం ఉన్నవాళ్ళు. శ్రమిక్ శ్రమిక్, శ్రమిక్ అంటే ఎవరు, కష్టపడి పని చేసేవాళ్ళు శ్రమిక్ అంటారు. మరి ఆ అక్షరాలకే తెలుగు ఇచ్చారు ఇక్కడ. ఒకసారి చదువుతూ ఉంటాను, నేను చదివేటప్పుడు మీరు కూడా వెంటనే పలకండి. చూడండి త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ స ష స హ క్ష త్ర జ్ఞ స్ర. మరి ఈ అక్షరాలని రాయాలి కదా మనం, నేర్చుకోవాలిగా. మరి చెయ్యి ఎలా ఎటు నుంచి ఎట్లా తిప్పాలనేది నేర్చుకోవాలి కదా మనం. రాద్దాము. చూడండి త త, ఇక్కడ పైన గీత సగం మాత్రమే ఇవ్వాలి. మనం ఈ హిందీ అక్షరాన్ని రాసేటప్పుడు పైన గీత ఇస్తున్నాం, ఇలా ఇలా ఇస్తున్నాం కదా, గమనించారా. దీన్ని శిరోరేఖ అంటారు. మనకి నోట్బుక్లో లైన్స్ ఇలా ఉన్నాయనుకోమ్మా, మనము ఈ హిందీ అక్షరాలను ఎక్కడ రాయాలి చూడండి, ఇట్లా మొదలుపెట్టి కిందకి రాయాలి మనం. అదే తెలుగులో లైన్కి పైన ఇలా రాస్తాం. మనం హిందీలో ఇలా రాయకూడదు, లైన్కి పైన రాయకూడదు, లైన్కి కింద వేలబడుతున్నట్లుగా ఉంటాయి. చూడండి అక్షరాలు ఇలా ఇట్లా పైన రాయాలి. చూడండి లైన్, హిందీ లైన్స్ కూడా మనకి ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ తా అనే అక్షరము ఎలా రాయాలమ్మా చూడండి, ఇక్కడ మొదలుపెట్టి ఇలా రాయాలి పైకి. ఇది ఈ శిరోరేఖ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకేనమ్మా, అర్థమైందా. నెక్స్ట్ అక్షరం చూడండి ద. బ్లూ కలర్ పెన్తో రాస్తున్నాలే, అంత రెడ్గా ఉన్నది కదా, అందుకని బ్లూ కలర్ పెన్ తీసుకున్నా. తర్వాత చూడండి అమ్మా ధ. నెక్స్ట్ నా ప ఫ
బా, భా, మా, యా, రా, లా, వా, స, షా, సా, హా. నేను పలికేటప్పుడు మీరు కూడా పలుకుతున్నారా? అక్షరాలు పలకాలి. హా, క్ష, త్రా, జ్ఞా, స్ర. చూడమ్మా మళ్ళా స్ర. ఈ విధంగా హల్లులు వ్యంజన అంటారు. ఈ అక్షరాలను ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ పలకండి. పలకండి అని వచ్చింది అంటే ఇక్కడ ఉన్న పిక్చర్ వర్డ్స్ మనం పలుకుదాము. చెప్పండి అమ్మా, నాతో పాటు చెప్పండి అమ్మా. తర్బూజ్, తర్బూజ్. థర్మస్, థర్మస్ అంటే థర్మస్ అన్నమాట. చూడండి ఫ్లాస్క్. దవాయి, దవాయి. దవాయి అంటే ఏంటి? మందులు, మెడిసిన్ అంటారు కదా. ధనుష్, ధనుష్ బాణము. నల్, నల్. పతంగ్, పతంగ్. ఫల్, ఫల్. బతక్, బతక్. भालू, भालू. मछली, मछली. यज्ञ, यज्ञ. రస్సీ, రస్సీ. రస్సీ అంటే తాడు. కొత్తగా వచ్చింది కదా ఈ పదము. లడకి, లడకి. లడకి అంటే అమ్మాయి, బాలిక. వన్, వన్ అంటే అడవి. వన్ పలకండమ్మా, వన్. షర్బత్, షర్బత్ అంటే పానీయము, డ్రింక్. షట్కోణ్, షట్కోణ్. షడ్భుజ్. చూడండి 6 భుజాలు ఉంటాయి. సర్, సర్. సర్ అంటే తల. సరన్న సిరన్న తల. హల్, హల్. క్షత్రియ, క్షత్రియ. త్రిశూల్, త్రిశూల్. జ్ఞాని, జ్ఞాని. శ్రమిక్, శ్రమిక్. నెక్స్ట్ మనము ఇక్కడ వరకు వర్ణమాలలోని అన్ని అక్షరాలు నేర్చుకొని ఆ అక్షరానికి సంబంధించిన కొన్ని పదాలు నేర్చుకున్నాము. బొమ్మలు, పిక్చర్ వర్డ్స్ నేర్చుకున్నాము. మరి తరువాత పేజీలో ఏమిచ్చారో చూడండి అమ్మా. చూడండి ఇక్కడ హిందీ ప్రాక్టీస్. ఇక్కడ 4 రూళ్ళు ఇచ్చారు. మామూలుగా మనము ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనం ఇట్లా 4 రూల్లో రాస్తాము. అదేవిధంగా హిందీ నేర్చుకోవటానికి బాగా ప్రాక్టీస్ చేయటానికి కూడా ఇక్కడ మనకి 4 రూళ్ళు ఇవ్వడం జరిగింది. మరి మనం జాగ్రత్తగా పైన ఎలా ఉందో, ఏ లైన్ దగ్గర ఎక్కడ ఏ గీత ఎట్లా రాయబడి ఉందో మనం జాగ్రత్తగా కాపీ రైటింగ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. చూడండి, పైన అక్షరం చూసి మనం కాపీ కింద దాకా రాయాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందు చుక్కలు కలిపాం కదమ్మా, చుక్కలు కలుపుకుంటూ అక్షరాలను రాసాము. ఇక్కడ పైన ఉన్న అక్షరాన్ని చూసి కింద రాయాలి. చూడండి, నేను కొన్ని అక్షరాలు రాస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఈ రెడ్ లైన్ ఉంది కదమ్మా, ఇక్కడ ఈ రెడ్ లైన్కి ఆనిచ్చి చూడండి, మనం పైకి ఆనిచ్చి రాయాలి. ఓకేనా? నెక్స్ట్ పైన గీతల్లో అక్షరం ఎలా ఉందో అలాగే రాయాలి. ఈ ఊ, రు. ఈ విధంగా మిగిలిన అన్నీ కూడా రాయండమ్మా. చూడండమ్మా, నేను రాశాను ఇక్కడ అక్షరాలన్నీ కూడా పైన ఉన్నట్లుగా నేను ఇక్కడ కాపీ రైటింగ్ చేశాను. మీరు కూడా చక్కగా రాయండి. అదేవిధంగా ఇక్కడ ఏ, ఐ ఇవన్నీ కూడా కాపీ రైటింగ్ రాయండమ్మా. చూడండి, ఇక్కడ ఈ విధంగా నేను రాసినట్లుగా మిగిలిన అన్నీ కూడా అన్ని అక్షరాలు పైన చూసి మీరు కింద జాగ్రత్తగా రాయండి. మొత్తము లాస్ట్ వర్ణమాల లాస్ట్ వరకు క్షాత్ర జ్ఞ శ్ర వరకు ఇచ్చారు. ఇంతవరకు మనకి 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. చూడండి, అన్నీ కూడాను
ఓకేనా? బాగా నేర్చుకోండి అమ్మా. వర్ణమాల అక్షరాలన్నీ బాగా చదవటం రాయటం నేర్చుకోండి. మరి 5th క్లాస్లోనే ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. తరువాత మనకి వర్క్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వర్క్ బుక్లో కూడా హిందీ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆ వర్క్ బుక్ కూడా రాద్దాము. చూడండమ్మా, ఇక్కడ 5th క్లాస్ హిందీ వర్క్ బుక్ ఇచ్చారు. హిందీ అక్షర్ సీఖో. ఇదే హిందీలో ఏదైతే రాశారో అదే ఇక్కడ తెలుగులో రాశారు. హిందీ అక్షర్ సీఖో అంటే దాని అర్థం ఏంటంటే హిందీ అక్షరాలు నేర్చుకొనుము, అక్షరాలు నేర్చుకోమని చెప్తున్నారు. చదవండి, ఖాళీ డబ్బాలో మొదటి అక్షరమును రాయండి, బొమ్మలకు రంగులు వేయండి. చూడండి, ఇక్కడ ఆ అనే అక్షరము ఇచ్చారు. ఏమి ఇచ్చారమ్మా? ఆ అనే అక్షరం ఇచ్చారు. పక్కన పదం రాశారు, అనార్. మరి ఈ అనార్ అనే పదంలో మొదటి అక్షరము ఏంటమ్మా? చూడండి, ఆ కదా. ఈ ఆ తీసుకొచ్చి ఇక్కడ రాయమని అడుగుతున్నారు. ఓకేనా? అర్థమైందా అమ్మా? ఏంటమ్మా మొదటి అక్షరం? ఆ. ఆని తీసుకొచ్చి ఇక్కడ రాసాము. నెక్స్ట్ ఆమ్. ఆములో ఏ అక్షరం కనపడుతుంది? ఆ. కాబట్టి ఆ అక్షరాన్ని ఇక్కడ రాయండి, ఆ. ఓకేనా? మరి ఈ 2 అక్షరాలకు సంబంధించిన బొమ్మలు కూడా ఇక్కడ ఇచ్చారు, అనార్, ఆమ్. ఈ రంగులు ఎలా అయితే ఉన్నాయో, అంటే అనార్లో ఈ దానిమ్మకాయ యొక్క రంగు ఎలా ఉందో అలాగే ఇక్కడ రంగులు వేయమని కూడా అడుగుతున్నారు. రంగులు కూడా వేద్దాము. ఇక్కడ నెక్స్ట్ పదాలు చూద్దాము. ఇమలి. ఇమలిలో మొదటి అక్షరం ఏంటమ్మా? ఈ. రాయండి అమ్మా, ఇక్కడ తీసుకొచ్చి ఈ అని రాయండి. నెక్స్ట్ ఈక్. ఈక్లో మొదటి అక్షరం ఏంటి? ఈ. రాయండి. నెక్స్ట్ ఉల్లు. ఉల్లులో మొదటి అక్షరం ఊ. మనకి ఈ బొమ్మలన్నీ కూడా, ఈ పదాలన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇంతకుముందు చదువుకున్నాం కదా, దానిలో వచ్చిన బొమ్మలే ఇవన్నీ కూడా. కాకపోతే వీటిలో నుంచి మొదటి అక్షరాన్ని రాయమని అడుగుతున్నారు. నెక్స్ట్ ఊన్. ఊన్లో మొదటి అక్షరం ఏంటి? ఊ. నెక్స్ట్ రుషబ్. రుషబ్లో మొదటి అక్షరం రు. నెక్స్ట్ ఎడి. ఎడిలో ఏ. నెక్స్ట్ ఐనక్. ఐనక్లో మొదటి అక్షరం రాయండమ్మా, ఐ. ఓఖలి. రాయండమ్మా, ఓ అని రాయండి ఇక్కడ. నెక్స్ట్ ఔ. ఇక్కడ చూడండి, ఔ. ఔషధ్లో ఔ. తర్వాత అంగూర్లో అమ్. నెక్స్ట్ అహా. నెక్స్ట్ మరి మనకి ఇక్కడ బొమ్మలు ఇచ్చారు కదా, ఈ బొమ్మలకు రంగులు వేద్దాము. చూడండి, నేను ఇక్కడ రంగు వేస్తున్నాను, చూడండి. ఓకే. నెక్స్ట్ గ్రీన్ కలర్. చూడండి అమ్మా, ఇక్కడ నేను అన్ని రంగులు వేస్తున్నాను. మీరు కూడా చక్కగా ఇట్లా ఈ విధంగా రంగులు వేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి అమ్మా, ఇక్కడ నేను రంగులు వేస్తాను, చూడండి. మీరు కూడా అట్లాగే రంగులు వేసేసేయండి బొమ్మలన్నింటికి కూడా. నెక్స్ట్ పేజీ చూడండి. ఇక్కడ చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి. పైన హిందీ వర్ణమాల అని రాశారు. మరి మనం టెక్స్ట్ బుక్లో కూడా రాసాం కదా, మనం హిందీ అక్షరాలు కలుపుతూ రాసాం కదమ్మా. రాయండి, నేను చూపిస్తున్నాను చూడండి. అక్షరాలు 4 రూల్డ్ 4 లైన్స్లో ఇచ్చారు. ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, రు. ఈ విధంగా కింద వరకు మొత్తము రాసుకుంటూ వెళ్ళిపోండి. అట్లాగే ఇక్కడ కూడా చూడండి, అన్నీ ఇచ్చారు కదా, రాస్తూ ఉండండి. టా, ఠా, డా, ఢా, నా. ఇక్కడ మనకి కాపీ రైటింగే కాదు,
అక్షరాలు చుక్కలతో ఇచ్చారు చూడండి, బాగా గమనించండి. చుక్కలు ఇచ్చారు, చుక్కల్ని కలుపుకుంటూ జాగ్రత్తగా రాయండి. అక్షరాలు ఎలా రాయాలో మీకు నేను ఆ టెక్స్ట్ బుక్ చెప్పేటప్పుడు చెప్పాను కదమ్మా, అలా రాయండి. తర్వాత చూడండి, పడియే ఔర్ లిఖియే. ఇక్కడ సరి అయిన అక్షరాలను జతపరచండి. పడియే ఔర్ లిఖియే అంటే అర్థం ఏంటంటే చదవండి మరియు రాయండి అని అర్థం. వాళ్ళు ఎగ్జాంపుల్ కింద కింద చూడండి, అక్షరం అంటే ఇక్కడ ఏ అక్షరం ఉంటో అదే అక్షరానికి జత చేశారు. మరి మీరు కూడా అక్షరాలను చూసి జత చేయండి అమ్మా. నెక్స్ట్ అక్షరం ఏంటమ్మా? కా అయిపోయిన తర్వాత తా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి జత చేయండి. నెక్స్ట్ లా. లా అక్షరం ఎక్కడుందో చూడండి అమ్మా, లా. అలాగే ఇక్కడ గా అనే అక్షరం ఉంది చూడండి, గా అనే అక్షరానికి జత చేయండి. నెక్స్ట్ మా అనే అక్షరానికి జత చేయండి అక్కడే. అట్లాగే ఇక్కడ చూడండి, నెక్స్ట్ 2 అక్షరాలను కలిపి పదాలను రాయండి. పైన ఇక్కడ మ్యాచింగ్ చేశారు కదమ్మా అందరూ, ఒకసారి చూడండి, ఎవరు తప్పు చేయకండి, కరెక్ట్ అక్షరానికి మ్యాచింగ్ చేయండి. నెక్స్ట్ 2 అక్షరాలను కలిపి పదాలను రాయండి. ఇక్కడ 2 అక్షరాలు ఇచ్చారు, బాక్సుల్లో మధ్యలో ప్లస్ పెట్టారు, వీటిని కలిపి ఇక్కడ రాయమని అడుగుతున్నారు. మరి మనం రాద్దాము. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. ఎగ్జాంపుల్లో ఘా ఇచ్చారు, రా ఇచ్చారు, 2 కలిపి రాస్తే ఘర్ అయింది. పలకండి నాతో పాటు, ఘర్. తర్వాత ఫా ల. చూడండి, ఫా లా, ఈ 2 అక్షరాలను కలిపి రాస్తే రాయండమ్మా, ఫా లా. ఎలా చదవాలి మనం దీన్ని? ఫల్ అని చదవాలి. మనం ఎలా చదవాలో ఇక్కడ తెలుగు కూడా ఇచ్చారమ్మా. అట్లాగే ఈ పదాలకు సంబంధించిన పిక్చర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఘర్ అంటే ఇల్లు, ఇల్లు బొమ్మ ఇచ్చారు చూడండమ్మా. ఫల్ అంటే ఫ్రూట్స్ బొమ్మలు ఇచ్చారు ఇక్కడ. తర్వాత టా ప్లస్ బా, దీన్ని కలిపి రాయండి ఇక్కడ, టా బా, మొత్తానికి కలిపి శిరోరేఖ అంటే ఇది పైన గీత. ఇలా రాసి దీన్ని చదవండి అమ్మా. ఎలా చదవ? టా బా అనకూడదు, టబ్ అనాలి. మనం హిందీలో చదివేటప్పుడు చివరి అక్షరాన్ని అలా చదవాలి, టబ్. టబ్ అనే బొమ్మ ఇక్కడ ఇచ్చారు చూడండి అమ్మా. నెక్స్ట్ జా ప్లస్ లా, జల్. జా లా, జల్ అంటే ఏంటి? నీళ్లు, వాటర్. తర్వాత హా లా, హల్. ఏంటమ్మా? హల్. చూడండి, మనం పొలం పని చేసేటప్పుడు ఉపయోగిస్తాం కదా. నెక్స్ట్ చూడండి అమ్మా, పడియే ఔర్ లిఖియే. 3 అక్షరాలు, పైనేమో మనకి 2 అక్షరాలు ఇచ్చారు, ఇక్కడ 3 అక్షరాలు ఇచ్చారు. చూడండి, ఫస్ట్ క మా లా కలిపి రాస్తే కమల్ అవుతుంది. ఎలా చదవాలి దాన్ని? క మా లా అని రాసాం. చదివేటప్పుడు ఎలా చదువుతామమ్మా? కమల్ అని చదువుతాం. చూడండి, కమల్ అంటే కమలం బొమ్మ ఇచ్చారు. తర్వాత నా ప్లస్ మా ప్లస్ క రాయండి. ఫస్ట్ అక్షరం ఏంటి? నా, మా, క, నమక్. మొత్తం కలిపి చదివితే ఏమైందమ్మా? నమక్. తర్వాత ఫస్ట్ అక్షరం నా రాయండి. తర్వాత గా, తర్వాత రా, మొత్తం కలిపితే ఏమైందమ్మా? నగర్. చూడండి, ఇక్కడ తెలుగులో కూడా రాశారు నగరం అంటే నగరము. నెక్స్ట్ చూడండి, మా అక్షరం రాయండి అమ్మ తీసుకొచ్చి, మా, గా, రా కలిపి చదివితే ఏమైంది? మగర్ అయింది. చూడండి, ఇక్కడ బొమ్మ ఇచ్చారు. నెక్స్ట్ భా వా నా, భా వా నా, భవన్. మరి తర్వాత ఖాళీలను పూరించండి అని వర్ణమాలు ఇచ్చారు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, మనం ఇప్పటి వరకు హిందీ వర్ణమాల అక్షరాలు మొత్తం నేర్చుకున్నాము. అయితే ఆ అక్షరాలని అక్కడక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఆ ఇచ్చారు, రెండో ఆ అంటే దాని తర్వాత వచ్చేటటువంటి ఆ లేదు ఇక్కడ. తర్వాత ఈ ఉన్నది, ఈ లేదు. ఊ ఉన్నది, ఊ లేదు. తర్వాత రు, ఏ, ఇట్లా ఇక్కడ ఏ అక్షరాలు అయితే లేవో ఆ అక్షరాలను రాయాలి. రూ ఉన్నది, ఇక్కడ ఏ లేదు చూడండి అమ్మా. తర్వాత ఓ లేదు. ఇవన్నీ మీకు వచ్చు కాబట్టి మీరే రాయండి, మీరు సొంతగా రాయండి. తర్వాత ఓ, ఔ, అమ్ లేదు ఇక్కడ. సో అన్ని అక్షరాలు అలా రాసుకుంటే రండమ్మా. చూడండి, ఇక్కడ అన్ని అక్షరాలను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో రాయడం జరిగింది, గమనించండి అమ్మా.
తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ పేజీకి వచ్చేసండి. మీకు ఇష్టమైన పని కదా ఇది. రంగు భరియే. ఇక్కడ అక్షరాలు ఇచ్చారు, వీటికి రంగు దిద్దమని అడుగుతున్నారు. అంటే ఇక్కడ అక్షరం చూడండి ఇలా బోల్డ్గా ఇచ్చారు, మధ్యలో మీరు రంగు వేయాల్సి ఉంటుంది. ఒకటి నేను రంగు వేస్తాను, మీరు కూడా అలా చేయండి. చూడండి రాసేటప్పుడు అంటే మీరు రంగు వేస్తున్నారు ఇక్కడ అంటే, కలర్ వేస్తున్నారు అంటే అక్షరం రాసినట్లే మీరు. అర్థమైందమ్మా? చూడండి ఇక్కడ నేను ఒకే రంగుతో రాస్తున్నాను, మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి వేయండి. ఓకేనమ్మా? అట్లా మిగిలిన అన్ని అక్షరాలకి కూడా మీరు చక్కగా కలర్ వేయండి. చివరి వరకు ఇచ్చారు, క్షాత్ర జ్ఞ శ్ర వరకు కూడా ఇచ్చారు. చూడండి ఈ విధంగా చివరి అక్షరం వరకే మీరు చక్కగా రంగులు వేయండి. ఇక్కడితో 5th క్లాస్కి సంబంధించి టెక్స్ట్ బుక్ మరియు వర్క్ బుక్ మొత్తము కంప్లీట్ అయినాయి.